హలో అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకా లేట్ ఎందుకు, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో మన లాస్ట్ వీడియోస్లో స్టోరీ 1 స్టోరీ 2 చూసాం కదండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే కనుక థర్డ్ స్టోరీ చూద్దాం అనమాట. థర్డ్ స్టోరీ ఏంటంటే అసలు ఆ మహాశివుడు ఎలా ఉద్భవించారనే దాని గురించి ఈ స్టోరీ ఉంటుందండి. ముందు సెకండ్ స్టోరీలో లాస్ట్లో మనకి ఏం జరిగిందంటే శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో మధు కైతబుడు అనే ఇద్దరు రాక్షసుల్ని కూడా సంహరించడం జరిగింది. వాళ్ళ యొక్క కొవ్వు పదార్థంతో భూమి మీద మనకి ల్యాండ్ అనే దాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ క్రియేట్ అయింది కదండి. ఇప్పుడు ల్యాండ్ మీద మనకి ఏమేమి ఉంటాయంటే జనరల్గా అయితే మనకి పర్వతాలు, అలాగే సముద్రాలు, నదులు, చెట్లు, పువ్వులు, ఇంకా ఫ్రూట్స్, ఫలాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బ్రహ్మగారు ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేస్తున్నారనమాట. ముందుగా మనకి 8 పర్వతాలను క్రియేట్ చేశారండి. దాంట్లో ప్రాముఖ్యంగా చెప్పుకోదగినవి ఏంటంటే సుమేరు పర్వతం, కైలాస పర్వతం, హిమాలయ పర్వతం, మలయ పర్వతం. తర్వాత అలాగే ఆయన 7 ద్వీపఖండాలను కూడా క్రియేట్ చేశారండి. జంబూ ద్వీపం, కుశద్వీపం, నెక్స్ట్ పుష్కర ద్వీపం అంటండి, దాన్ని కూడా క్రియేట్ చేశారు. తర్వాత అదేవిధంగా ఆయన నదుల్ని క్రియేట్ చేశారు, అలాగే సముద్రాన్ని క్రియేట్ చేశారు, తర్వాత చెట్లని క్రియేట్ చేశారు. తర్వాత మనకి చెట్లు ఉన్నాయంటే ఇంకా దాని నుంచి వచ్చేటువంటి ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇలాగ పండ్లు, ఫలాలు, మొక్కలు, చెట్లు ఇంకా అన్నిటిని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఏవైతే ఇప్పుడు సంతరించుకుంటుందన్నమాట భూమి ఇప్పటి వరకు మోడులాగా ఉండేది. ఇప్పుడు దానికి ఆ కాళ్ళు చేతులు వచ్చినట్టు విధంగా పర్వతాలు, సముద్రాలు, ఇంకా నదులు ఇవన్నీ కూడా క్రియేట్ చేశారు బ్రహ్మగారు. అయితే ఇంకా టైం అనేది స్టార్ట్ అయిందనమాట. టైం టిక్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని ప్రకారమే మనకి యుగాలు కూడా ఉంటాయి కదండి. అలాగే 4 యుగాలను కూడా ఆయన క్రియేట్ చేయడం జరిగింది. 4 యుగాలు మనకి మొట్టమొదటిగా సత్యయుగం అండి, దానిని మనం వైట్ కలర్తో ఇండికేట్ చేస్తున్నారు. అలాగే తర్వాత త్రేతాయుగం, దాన్ని రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తున్నారు. తర్వాత ద్వాపరయుగం ఎల్లో కలర్తో ఇండికేట్ చేస్తున్నారు. అలాగే కలియుగం బ్లాక్ కలర్తో ఇండికేట్ చేస్తున్నారు. సో ఈ 4 యుగాల్ని మనం మహాయుగం అని పిలవచ్చు అనమాట. తర్వాత ఇదంతా చేసిన తర్వాత బ్రహ్మగారికి అనిపించింది నెక్స్ట్ ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంటంటే ఆయనలాగా ఉన్నటువంటి ఇంకొక ఫామ్ని ఆయన క్రియేట్ చేయాలి. ఓకే, చూడడానికి కూడా అలాగే ఉండాలన్నమాట. అయితే ఆయన మనసులో అనుకుంటారనమాట ఇట్లా చేయాలి అని. అయితే ఆయన మనసు నుంచి, ఆయన మైండ్ నుంచి ఉద్భవించారనమాట. 4 రూపాలు అయితే ఉద్భవించాయండి. ఆ 4 ఫామ్స్ని కూడా మనం కుమారాస్ అంటాం. బ్రహ్మగారి నుంచి ఉద్భవించారు కాబట్టి, ఆయన మనసు నుంచి ఉద్భవించారు కాబట్టి మానసపుత్రాస అని కూడా అనొచ్చు. అయితే బ్రహ్మగారు వారిని చూసి చాలా, అంటే ఆయనకి పుత్ర ప్రేమ అనేది వచ్చిందనమాట. వచ్చి వాళ్ళతో అంటున్నారనమాట, ఇక నుంచి మీరు నాకు ఈ క్రియేషన్ ప్రాసెస్లో సహాయం చేయాలి అని. వాళ్ళు ఏమన్నారంటే మేము సత్యం, శుద్ధత అనే ఈ 2 ప్రామాణికాల మీద మేము జన్మించాము. మన పుట్టుక అందరికీ కూడా కారణం ఎవరంటే పరబ్రహ్మన్. అయితే ఈ పరబ్రహ్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కోసం మేము తపస్సు అనేది చేస్తామని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారండి. అయితే బ్రహ్మగారికి అంతకుముందే చాలాసార్లు బ్రతిమాడారనమాట. ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఉండలేదు, వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు బ్రహ్మగారు. ఆయన యొక్క కోపం నుంచి ఉద్భవించిందనమాట ఒక రూపం. ఆ రూపం చూడడానికి, ఆ రూపం యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే ఎర్రగా ఉన్నాయన్నమాట. ఇక మనం ముఖం చూస్తే కనుక చాలా కోపంతో ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మగారి ఆగ్రహం నుంచి వచ్చింది కాబట్టి ఆ రూపం కూడా ఆగ్రహంతోనే ఉంది. అయితే ఆ రూపం వచ్చిన వెంటనే కూడా ఆ బ్రహ్మగారిని ఇలా అడుగుతుంది అనమాట, ఎవరిని నేను, నా పేరేంటి అని అడుగుతుంది. బ్రహ్మగారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆ రూపం చూసిన వెంటనే కన్నులు కానీ ఇంకా ఆ రూపం కానీ చూసిన వెంటనే ఆయన కనిపించింది అనమాట. కళ్ళు చూస్తే ఎరుపుగా ఉన్నాయి, రూపం చూస్తే ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఈ 2 పదాలని కూడా మనం సంస్కృతంలో అయితే రుద్ర అని అంటారంట. సో దాని ప్రకారంగానే మీ పేరు రుద్ర అనే పేరుతో పిలిచారనమాట. అయితే ఆ ఫామ్తో బ్రహ్మగారు ఎలా అంటున్నారు,
ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఈ క్రియేషన్ ప్రాసెస్లో నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి అన్నారనమాట. అయితే రుద్రుడు సంతోషంగానే సరే అన్నారు. దానికి బ్రహ్మగారు కూడా ఇప్పటివరకు ఒంటరిగానే ఉన్నారు కదా, ఇప్పటి నుంచి ఇంకొక పర్సన్ తనతో ఉంటారని తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. కానీ అది ఎంతో కాలం లేదు. నెక్స్ట్ మూమెంట్ ఏమైందంటే, ఈ రుద్రుడు చెప్పారు కదా క్రియేషన్లో హెల్ప్ చేయాలని, ఈ రుద్రులు ఎవరైతే ఉన్నారో ఆయనేనండి శివ, మహాశివుడు, మన మహాదేవుడు అని అంట, చాలా నామాలు ఉన్నాయి ఆయనకి. అయితే ఆయన నుంచి ఇంకొక 11 రుద్రులు వచ్చారనమాట. వాళ్ళంతా కూడా ఒక లైన్లో నుంచుని ఉన్నారు. అది చూసేటప్పటికి బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. మహాశివ, మహాదేవ, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇంకొక అమరులకి జన్మనిస్తున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మృత్యువు ఉండేటువంటి జీవుల్ని మనం క్రియేట్ చేయాలి, అలా మరణం లేని వాటిని కాదు అని చెప్పేసి అప్పటికి రుద్రులు అన్నారు. అలా అయితే నేను చేయలేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఈ పని నేనైతే చేయలేను అని, నేను ఏదైతే చేయగలనంటే వాళ్ళకి సేమ్ నాలాగా ఉండే వాళ్ళని నేను క్రియేట్ చేయగలను, కానీ మృత్యు ఉండే వాటిని నేను క్రియేట్ చేయలేను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, శివుని యొక్క పరబ్రహ్మను ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే డిస్ట్రాయ్ చేయడం. ఏదైతే యూనివర్స్ని బ్రహ్మగారు క్రియేట్ చేస్తారో దాన్ని డిస్ట్రాయ్ చేయడం అదే మహాశివుని యొక్క పని అనమాట. కాబట్టి ఆయన క్రియేట్ చేయలేరు కదా, క్రియేషన్ చేయాల్సిన పని ఓన్లీ బ్రహ్మగారిదే. అయితే ఈ 11 మంది రుద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారన్నమాట, ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ ఉండాలి అని. అయితే మీకు నేను 11 ప్రదేశాలు చెప్తాను, అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్పారు. అయితే మొదటి రుద్రునికి ఏం చెప్పారంటే, నీవు జీవుని యొక్క మనసులో నివసించు అని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక 5 రుద్రులకి ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి పంచభూతాల్లో నివసించండి అని చెప్పారు. ఇంకొక 5 జీవుని యొక్క జ్ఞానేంద్రియాల్లో మీరు నివసించాలి అని చెప్పారు. అయితే వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ బ్రహ్మగారు ఆయన ఒంటరిగానే క్రియేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. ఈ విధంగా మనకి త్రిమూర్తులు అనేవారు ఏర్పడ్డారండి. ఈ త్రిమూర్తులు ఏం చేసినప్పటికీ కూడా, వాళ్ళు ఏం చేసినా అదంతా కూడా పరబ్రహ్మన్ గారి యొక్క మేనిఫెస్టేషన్. పరబ్రహ్మన్ గారు అంటే మీకు ఆల్రెడీ మన స్టోరీ 1లో చెప్పుకున్నాము. పరబ్రహ్మన్ అనేదానికి ఒక ఫామ్ అనేది ఉండదండి. అలాగని ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. ఆయన ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడ లేరు అనేది కూడా మనం చెప్పలేము. ఆది లేదు, అంతం లేదు. అది ఒక కాన్షియస్ ఫామ్ అనమాట. అయితే ఈ విధంగా త్రిమూర్తులు అనేవాళ్ళు ఏర్పడ్డారు. ఇంకా మన భూమి అనేది కూడా వచ్చిందనమాట. సో ఈ భూమి మీద ఇవన్నీ మౌంటైన్స్, ఓషన్స్ ఇవన్నీ వచ్చాయి కదండి, చెట్లు, ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం భూలోకం అని పిలుస్తామండి. అలాగే మన పైనటువంటి లోకాన్ని మనం స్వర్గలోకం అంటాం అనమాట. అక్కడ అందరూ దేవతలు నివసిస్తారు. అలాగే భూమి కింద కూడా ఇంకొక లోకం ఉందండి, దాన్నే మనం పాతాళ లోకం అంటాం జనరల్గా. అది కూడా 7 భాగాలుగా మనం చేయొచ్చు. 7 భాగాలుగా మనకు చెప్పారండి. అయితే ఆ 7 భాగాల్లో కూడా ప్రధానమైనవి ఏంటంటే అతల లోకం, వితల లోకం, సుతల లోకం, పాతాళ లోకం. ఇలా ఈ 3 లోకాల పైన ఉండేటువంటి లోకాన్ని మనం విష్ణు లోకం అంటాం, అలాగే వైకుంఠం అని కూడా అంటాం అనమాట. ఈ విధంగా మనకి లోకాల గురించి కూడా చెప్పారు. చూసారు కదా, ఇదే మనకి 3rd స్టోరీలో చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ముందు ఏం జరుగుతుందో మనం చూద్దాము. ఇప్పటివరకు అయితే మీకు నా స్టోరీస్ కనుక నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.